నెక్స్ట్ కరెంట్ రిలేటెడ్ న్యూస్ ఎకానమీకి సంబంధించినవి. దీంట్లో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది కొత్త నోట్స్ ప్రింట్ చేస్తున్నారు. ఏ డినామినేషన్ అన్నది అడగకపోవచ్చు, ఎందుకంటే చాలా కొత్త కొత్త నోట్స్ ప్రింట్ అవుతున్నాయి డిఫరెంట్ డినామినేషన్స్. అయితే ఒక క్వశ్చన్ వీటి మీద కామన్గా అడిగే ఛాన్స్ ఏంటి అంటే, ఆ నోట్ల మీద ఏమి ప్రింట్ చేస్తున్నారు అంటే ఏమన్నా మిజైలా లేకపోతే ఏదన్నా కల్చరల్ హెరిటేజ్కి సంబంధించిందా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది మీరు ఒకటి గమనించుకోవాల్సి వస్తుంది. డిమానిటైజేషన్ తర్వాత చాలా కొత్త నోట్స్ వచ్చాయి. ఏ కొత్త నోట్ వచ్చింది అని అడిగే ఛాన్సెస్ ఉండవు. ఆ నోట్ మీద ఏ కలర్ లేదా ఏమన్నా ప్రతి నోటు మీద ఒక డిఫరెంట్ ఇదిని ప్రింట్ చేస్తున్నారు. అదొక మిసైల్ కావచ్చు, ఒక మాన్యుమెంట్ కావచ్చు, ఒక మనిషి పిక్ కావచ్చు, సో ఏదైనా కావచ్చు. ఆ నోటు మీద ఉన్నది ఏది అంటే ఈ పర్టిక్యులర్ ఇది ఏ నోటు మీద ప్రింట్ అయి ఉంది అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే జూన్లో ఆర్బీఐ కొత్త 500 రూపీస్ నోట్స్ని ప్రింట్ చేయబోతున్నామని చెప్పి డిక్లేర్ చేసింది. దీనికి సంబంధించి మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఈ 500 రూపీస్ నోట్ మీద ఏ అనే లెటర్ని ఉల్టాగా ప్రింట్ చేస్తారు. విల్ హ్యావ్ ఇన్సెట్ లెటర్ ఏ ఇన్ బోత్ ద నంబర్ ప్యానల్స్. అంటే దాని సెక్యూరిటీ ఫీచర్ అది. ఇంకొకటి దాని మీద 2017 అండ్ రివర్స్ సైడ్లో రాసి ఉంటుంది, ఎందుకంటే 2017లో ప్రింట్ అవుతుంది. నోట్ మీద ఎవరి సిగ్నేచర్ ఉంటుంది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఉర్జిత్ పటేల్ ఇస్ ద ప్రెజెంట్ ఆర్బీఐ గవర్నర్ కాబట్టి ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, నోటు మీద దేనికి సంబంధించింది ఉంది అంటే, నోటు మీద ఈ నోటు మీద స్వచ్ఛ భారత్కి సంబంధించిన లోగో ప్రింట్ అయి ఉంటుంది. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ద స్వచ్ఛ భారత్ లోగో ఇస్ ప్రింటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డినామినేషన్ కరెన్సీ నోట్ అని అడుగుతారు. 500 రూపీస్ కరెన్సీ నోటు మీద స్వచ్ఛ భారత్ లోగో ప్రింట్ అయి ఉంటుంది. సో కంపల్సరీగా ప్రతి కరెన్సీ నోటు మీద సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏదైనా ప్రింట్ చేస్తున్నారు, లేదా ఒక మాన్యుమెంట్ కానీ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి కానీ ఆ నోట్ దాని మీద ఏం ప్రింట్ అవుతుంది, మాన్యుమెంటా, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందా, లేకపోతే ఏదైనా స్కీమ్కి సంబంధించిందా, ఈ డీటెయిల్ మాత్రం మీకు కంపల్సరీగా తెలియాలి. ఆ క్వశ్చన్ ఎక్కువ ఆ మ్యాచ్ మీదనే అడుగుతారు, అంటే నోట్ ఏం ప్రింట్ అయి ఉంది అన్న దాని మీదనే అడుగుతారు. ఎకానమీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే, అక్విజిషన్కి సంబంధించి, అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీని కొనుగోలు చేస్తే దానికి సంబంధించింది. అయితే ఈ అక్విజిషన్స్ యూజువల్గా చాలా మేజర్ అక్విజిషన్ అయితేనే అడుగుతారు. ఎకానమీలో ఎక్కువ మటుకు పబ్లిక్ సెక్టర్కి రిలేటెడ్ న్యూస్ మీదనే ఫోకస్ ఉంటుంది, కానీ ఏదైనా మేజర్ అక్విజిషన్ జరిగితే దాని మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇది ఇప్పుడు నేను చెప్పబోయే అక్విజిషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది యాహూకి సంబంధించింది. ఇండియాలో ఇంటర్నెట్ వాడే వాళ్ళకి దాదాపుగా అందరికీ యాహూ గురించి తెలుసు. యాహూ మెయిల్ చాలామంది వాడతారు. అయితే యాహూని టెలికాం జైంట్ వెరిజాన్ అనే కంపెనీ కొనింది. వెరిజాన్ ఇస్ అ టెలికాం కంపెనీ, అది యుఎస్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ యాహూని అక్వైర్ చేసుకుంది. వెరిజాన్ యుఎస్లో నంబర్ 1 వైర్లెస్ ఆపరేటర్. సో మీ క్వశ్చన్స్ దీని మీద 2 వస్తాయి. ఒకటి ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ హ్యాస్ రీసెంట్లీ అక్వైర్డ్ యాహూ అని అడిగితే వెరిజాన్, లేదా వెరిజాన్ హ్యాస్ రీసెంట్లీ అక్వైర్డ్ యాహూ, ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతారు, అది యుఎస్ఏ. అయితే వెరిజాన్, యాహూ ఇంకా ఏఓఎల్ అనే 2 కంపెనీస్ని కంబైన్ చేసి కొత్త వెంచర్ స్టార్ట్ చేయబోతుంది. ఆ కొత్త వెంచర్ పేరు ఓత్. ఇది ఒకవేళ అడిగితే ఓత్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 కంపెనీస్ అని అడిగితే యాహూ అండ్ ఏఓఎల్, ఈ 2 కంపెనీస్ని కంబైన్ చేసి వెరిజాన్ ఒక కొత్త వెంచర్ని స్టార్ట్ చేయబోతుంది, దాని పేరు ఓత్. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ని 2017-18కి పొడిగించింది. అయితే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ఎవరికి, దీని పర్పస్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది, ఇవన్నీ డీటెయిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ 2006-07లో స్టార్ట్ అయింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ స్కీమ్ కింద ఫార్మర్స్కి షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తారు, క్రాప్ లోన్స్ ఇస్తారు.
రెండు పర్పసెస్. ఒకటి ఏంటంటే క్రాప్ ప్రొడ్యూస్ చేయడానికి, అంటే ఇన్పుట్ కాస్ట్ మీద చేయడానికి. ఇప్పుడు అగ్రికల్చర్లో ఇన్పుట్ కాస్ట్ ఏముంటుంది, సీడ్స్ ఇన్పుట్ కాస్ట్, ఫర్టిలైజర్, ఇరిగేషన్ ఫెసిలిటీస్, లేబర్, ఇవన్నీ ఇన్పుట్ కాస్ట్. అప్పుడే మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఈ ఇన్పుట్ కాస్ట్ని మీట్ చేయడానికి ఒకటి. నెక్స్ట్ దేనికి ఈ స్కీమ్ వర్తిస్తుంది అంటే, ఒకటేమో ఇన్పుట్ కాస్ట్ మీట్ చేయడానికి, ఇంకొకటి ఏంటి అంటే హార్వెస్ట్ అయిన తర్వాత ఆ ఫుడ్ గ్రెయిన్స్ని స్టోర్ చేయడానికి కూడా స్టోరేజ్ ఫెసిలిటీ లేదు. ప్రైవేట్ స్టోరేజ్ అయితే మనీ పే చేయాలి. ఆ మనీ పే చేయడానికి కూడా గవర్నమెంట్ ఈ లోన్ ఇస్తుంది. సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనేది అగ్రికల్చర్ సంబంధించింది. దాన్ని 2006-07లో లాంచ్ చేశారు. దాని కింద 3 lakhs వరకు లోన్ తక్కువ ఇంట్రెస్ట్ మీద ఇస్తారు. ఆ తక్కువ ఇంట్రెస్ట్ ఎంత, 7% ఇంట్రెస్ట్ మీద ఇస్తారు. ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి 7% ఇంట్రెస్ట్ మీద ఇస్తారు. ఆ ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు దాన్ని కరెక్ట్గా రెగ్యులర్గా పే చేస్తే మళ్ళీసారి లోన్ ఇచ్చినప్పుడు దాని మీద 3% ఇంట్రెస్ట్ ఇంకా తగ్గిస్తారంటే 4%కి మాత్రమే ఇస్తారు. సో అప్ టు 3 lakhs on the interest rate will be only 4%. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబ్బులు లేని కారణంగా రైతులు అగ్రికల్చర్ వ్యవసాయం మానుకోవద్దు. వాళ్ళకి వ్యవసాయం చేయడానికి కావాల్సిన డబ్బుని సమకూర్చడం దీని ముఖ్య ఉద్దేశము. ఇది షార్ట్ టర్మ్, ఇమీడియట్గా లోన్ ఇస్తారు, చాలా తక్కువ పీరియడ్లో రిపే చేయాల్సి వస్తుంది. రెగ్యులర్ రిపేమెంట్స్ ఉంటే రెగ్యులర్గా లోన్స్ తీసుకునే ఆస్కారం ఉంటుంది. అది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. దాని తర్వాత నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్ న్యూస్ వచ్చేసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB రీసెంట్గా ఒక $150 million ఇండియాకి అప్రూవ్ చేసింది. లోన్ ఇండియాకి అప్రూవ్ చేసింది. అయితే ఇది ఎందుకు అప్రూవ్ చేసింది అంటే ఈ $150 million ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి ఇవ్వాలని డిసైడ్ చేసింది AIIB. సో దీనికి రెండు ఇంపార్టెంట్. ఒకటి ఏంటి అంటే AIIB హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ $150 million లోన్ టు ఇండియా ఫార్ అని అడిగినప్పుడు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటే ఏంటి, ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటే ఏంటి, ఈ రెండు తెలియాలి. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ IIF అంటారు మనము. యాజ్ ద నేమ్ గోజ్, ఈ ఫండ్ని కాన్స్టిట్యూట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు గమనించి ఉంటే ఇవాళ నేను చెప్పిన కరెంట్ అఫైర్స్, ఈ ఎపిసోడ్స్లో చెప్పిన దాంట్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఫోకస్ ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎందుకు ఇంత ఫోకస్ ఉంది, ఎందుకు గవర్నమెంట్ ఫోకస్ చేయాలి అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటివి రెండు ఉంటాయి. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, బిల్డింగ్లు, ఇవన్నిటిని ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్, ఏదైతే సోషల్ డెవలప్మెంట్కి తోడ్పడుతుందో, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, వీటిని అన్నిటినీ మనం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్కి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అక్కడ ఈజ్ ఆఫ్ వర్క్, ఈజ్ ఆఫ్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అక్కడికి రీచ్, గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్, ప్రోగ్రామ్స్ రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది, అది ప్రతి ఒక్కరి దాకా వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళే రూట్ ఉండాలి. ఫస్ట్ ఆ పర్టిక్యులర్ విలేజ్కి ఒక రోడ్ ఉండాలి, అక్కడ వెళ్ళి మనుషులు ఉండి దాని గురించి చెప్పగలిగేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే గవర్నమెంట్ స్కీమ్స్ ఆప్టిమమ్గా, ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో అనుకున్నంత లెవెల్కి డెవలప్ అవ్వలేదు, ఎస్పెషలీ రూరల్ ఇండియాలో. మీరు అర్బన్ ఏరియాస్లో ఏ ప్రాజెక్ట్ అన్నా చెప్పండి, తొందరగా ఇన్వెస్ట్ చేస్తారు, కానీ రూరల్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయరు. రీజన్ ఏంటి అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తక్కువ. దాని కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. సెకండ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కొన్ని చాలా రోజులు టైం పడుతుంది. ఆ టైం అంతా వాళ్ళ మనీ సప్లై చేసుకుంటూ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళకి మనీ వచ్చేసరికి టైం పడుతుంది. చాలామందికి ఫైనాన్స్ ప్రాబ్లం అవుతుంది. దానివల్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యూజువల్గా ఇన్వెస్ట్ చేయరు. అయితే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసే కంపెనీస్, ఈ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మెయిన్గా కాన్స్టిట్యూట్ చేసింది దేనికి అంటే, దీంట్లో ఉండే మనీతో ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి ఫండ్ చేస్తుంది గవర్నమెంట్. సో దాని ముఖ్య ఉద్దేశం డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై ఫండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఇన్ ఇండియా.
అయితే ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలి. ఏఐఐబి అనేది స్టార్ట్ చేసింది చైనా. సో ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని అని అడిగితే అది చైనా స్టార్ట్ చేసింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సోషల్ ప్లస్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. యాజ్ ద డాక్యుమెంట్ అంటే ఏఐఐబి డాక్యుమెంట్ ఏమంటుందంటే మెయిన్ ఎయిమ్ ఇస్ టు ఫండ్ వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ఎనర్జీ, ట్రాన్స్పోర్టేషన్, urban construction and logistics, as well as education and healthcare. Education, healthcare, social infrastructure, energy, transportation, urban construction, ఇవన్నీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందికి వస్తాయి. సో బోత్ సోషల్ ఇంకా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫండ్ చేయడానికి కాన్స్టిట్యూట్ చేసిన బ్యాంక్, లోన్స్ ఇవ్వడానికి కాన్స్టిట్యూట్ చేసిన బ్యాంక్ ఏఐఐబి. ఈ ఏఐఐబిని చైనా వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఆల్టర్నేటివ్గా ప్రపోజ్ చేసిందనమాట. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బీజింగ్లో ఉంది. అండ్ ఇండియా ఇస్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఏఐఐబి. ఇది కూడా అడుగుతారు కొన్ని ఎగ్జామ్స్లో, ఇండియా మెంబరా కాదా అని. ఇండియా ఈజ్ అ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఏఐఐబి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది రైట్ టు ప్రైవసీ. దానికి బ్యాక్గ్రౌండర్గానే ఇది ఇంపార్టెంట్. ఆధార్ కంపల్సరీ, ఆధార్ మ్యాండేటరీగా కావాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దేనికి? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, 50,000 అబౌవ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా కంపల్సరీగా ఆధార్ ఉండాలి అన్నది గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇవి కాకుండా గవర్నమెంట్ ఏమనింది అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 31 డిసెంబర్ లోపు, 31 డిసెంబర్ 2017 లోపు వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. గవర్నమెంట్కి ఆధార్ డీటెయిల్స్ సబ్మిట్ చేయకపోతే, ఒకవేళ డిసెంబర్ 31, 2017 లోపు చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయబడుతుంది. అంటే ఇన్వాలిడ్ అయిపోతుంది, క్లోజ్ చేస్తారు అని అర్థం. సో ఆధార్ కంపల్సరీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి, 50,000 అబవ్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, ప్లస్ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ ప్రతి బ్యాంక్లో 31 డిసెంబర్ 2017 లోపు సబ్మిట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ ఈజీ టు అసెంబుల్ టాయిలెట్ని డెవలప్ చేశారు ఇండియాలో. ఎవరు డెవలప్ చేశారు, ఏ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టాయిలెట్ని డెవలప్ చేసింది సిఎస్ఐఆర్ ఎస్సిఆర్సి. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. వీళ్ళకి చెందిన ఒక ల్యాబ్ దీన్ని డెవలప్ చేసింది. ఎస్సిఆర్సి ల్యాబ్ అని అంటారు. ఇది చాలా తక్కువ కాస్ట్లో తొందరగా అంటే లెస్ వెయిట్లో తొందరగా అసెంబుల్ చేయగలిగిన టాయిలెట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ని యాక్టివ్గా ప్రమోట్ చేస్తుంది కాబట్టి. సిఎస్ఐఆర్ అన్నది గవర్నమెంట్ కింద పనిచేసే అటానమస్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. దాన్ని 1942లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దానికి సంబంధించిన ఒక ల్యాబొరేటరీయే ఎస్సిఆర్సి. దాని తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నాగ్ మిసైల్ని ఫైర్ చేశారు. నాగ్ మిసైల్ యూజువల్గా మీకు డిఫెన్స్ రిలేటెడ్ మిసైల్స్ న్యూస్లో ఉన్నప్పుడు ఆ మిసైల్ అప్లికేషన్ అడుగుతారు. అంటే అది ఏంటి, దేన్ని అటాక్ చేయడానికి, అది ఎక్కడి నుండి పనిచేస్తుంది, ఎయిరా, సర్ఫేసా, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది, అంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటి, టార్గెట్ పాయింట్ ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. సో నాగ్ మిసైల్కి సంబంధించి మీకు తెలియాల్సిన డీటెయిల్స్ ఏంటంటే అది యాంటీ ట్యాంక్ మిసైల్. మిలిటరీ ట్యాంక్స్ని బ్లాస్ట్ చేయడానికి డిజైన్ చేసిన మిసైల్ పేరు నాగ్ మిసైల్. దాన్ని ఎయిర్ నుండి కానీ ల్యాండ్ నుండి కానీ ప్రయోగించవచ్చు. దాన్ని డిజైన్ చేసింది డిఆర్డిఓ. దాన్ని యాక్చువల్లీ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇండియన్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్లో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐజీఎండిపి అని అంటారు దాన్ని. దాని కింద డెవలప్ చేస్తారు. ఈ ఐజీఎండిపి కింద 5 టైప్స్ ఆఫ్ మిసైల్స్ని డెవలప్ చేస్తున్నారు. ఆ 5లో ఒకటి నాగ్. మిగతా 4 పేర్లు అగ్ని, ఆకాష్, త్రిశూల్, పృథ్వీ. సో 5 మిసైల్స్ ఏవైతే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డెవలప్ అవుతున్నాయో వాటి పేర్లు వచ్చేసి
అగ్ని, ఆకాష్, త్రిశూల్, నాగ్, పృథ్వీ. ఈ క్వశ్చన్ డిఫెన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కంపల్సరీగా తెలియాలి, ఎందుకంటే ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, డిఫెన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టింది. దాని కింద డెవలప్ అవుతున్న మిసైల్స్ పేర్లు మీకు తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ ఎక్స్రే స్పేస్ టెలిస్కోప్ని రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు. ఏ కంట్రీ ఇనాగ్రేట్ చేసింది అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఎక్స్రే స్పేస్ టెలిస్కోప్ని రీసెంట్గా చైనా ఇనాగ్రేట్ చేసింది. ఇది ఫస్ట్ ఎక్స్రే స్పేస్ టెలిస్కోప్ టు బీ కాన్స్టిట్యూటెడ్ ఇన్ చైనా. సో ఇంపార్టెంట్, ఏ కంట్రీ చేసింది అన్నది మాత్రమే క్వశ్చన్ ఉంటుంది, చైనా. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు స్టడీ బ్లాక్ హోల్స్, పల్సర్స్ అండ్ గామా రే బర్స్. బ్లాక్ హోల్ అంటే ఏంటి? ఒక స్టార్ తనలోపు తను బ్లాస్ట్ అవుకుంటూ ఆ స్టార్ మధ్య భాగంలో క్రియేట్ అయ్యే మాస్ పీస్ నల్లగా ఉంటుంది. ఆ మాస్ పీస్ని బ్లాక్ హోల్ అంటారు. అది ఎంత థిక్గా ఉంటుందంటే దాంట్లోంచి లైట్ కూడా పెనిట్రేట్ అవ్వలేదు. ఈ బ్లాక్ హోల్స్ని ఎందుకు వస్తాయి, అసలు దీనివల్ల ప్రయోజనం ఏంటి, అవన్నీ చదవడానికి ఈ స్పేస్ టెలిస్కోప్ని చైనా స్టార్ట్ చేసింది. పల్సర్స్ అనేటి చిన్న స్టార్స్, అవి రొటేట్ అవుతూ ఉంటాయి. అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది ఈ స్టార్స్ నుండి. ఇట్లాంటి స్టార్స్ని ప్లస్ బ్లాక్ హోల్స్ని స్టడీ చేయడానికి ఎక్స్రే స్పేస్ టెలిస్కోప్ని చైనా లాంచ్ చేసింది. సో మిమ్మల్ని ఒకవేళ అడిగితే ఎక్స్రే స్పేస్ టెలిస్కోప్ హ్యాస్ బీన్ రీసెంట్లీ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడిగితే ఇట్ ఇస్ చైనా. తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ నాసా రీసెంట్గా హాటెస్ట్ మంత్స్ డిక్లేర్ చేసింది. నాసా స్టడీ ప్రకారం నాసా గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ ప్రకారం, GIS స్టడీస్ ప్రకారం May 2017 is the second hottest month in 137 years. గత 137 ఇయర్స్లో సెకండ్ హాటెస్ట్ మంత్ May 2017. సో ఫస్ట్ హాటెస్ట్ మంత్ ఏది అంటే ఫస్ట్ హాటెస్ట్ మంత్ May 2016. ఇప్పటివరకు May 2016లో ఉన్న టెంపరేచర్స్ 137 ఇయర్స్లో ఎప్పుడూ లేకుండే. తర్వాత సెకండ్ హాటెస్ట్ ఇయర్ వచ్చేసి May 2017. ఇట్లాంటి యూజువల్గా అడుగుతారు. అకార్డింగ్ టు నాసాస్ గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ which was the following was the hottest months till date in the last 37 years అని అడిగితే May 2016. సెకండ్ హాటెస్ట్ మంత్ ఏది అని అడిగితే May 2017. అవార్డ్స్ నెక్స్ట్ కేటగిరీ. అవార్డ్స్కి సంబంధించి మనం ఫస్ట్ చూడాల్సింది మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్. మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైజ్ రిలేటెడ్ టు లిటరేచర్, ఐ మీన్ రైటర్స్, ఆథర్స్కి సంబంధించి. ఈసారి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ 2017 ఇజ్రాయిలీ ఆథర్ డేవిడ్ గ్రాస్మన్కి ఇచ్చారు. దేనికి ఇచ్చారు అని అడుగుతారు, ఏ బుక్కి ఇచ్చారు అని కూడా అడుగుతారు. ఫర్ హిజ్ నావెల్ అ హార్స్ వాక్స్ ఇన్ టు అ బార్. సో పేరు, రెసిపియంట్ పేరు డేవిడ్ గ్రాస్మన్. ఇచ్చిన ఏ వర్క్ ఇచ్చారు అని అడిగితే హార్స్ వాక్స్ ఇన్ టు అ బార్. అయితే మ్యాన్ బుకర్ ప్రైజ్ గురించి చాలాసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. మ్యాన్ బుకర్ ప్రైజ్ వేరు, మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ వేరు. మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది UK బేస్డ్ మ్యాన్ పబ్లికేషన్ వాళ్ళు ఇచ్చేది. అది 1969లో స్టార్ట్ అయింది. మ్యాన్ గ్రూప్ వాళ్ళు ఇచ్చేది 1969లో స్టార్ట్ అయింది. అది యూకేలో పబ్లిష్ అయిన యూకేలో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పబ్లిష్ అయిన నావెల్కి ఇస్తారు యూజువల్లీ. ఒరిజినల్ నావెల్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ పబ్లిష్డ్ ఇన్ UK. అంటే ఇట్ షుడ్ నాట్ బీ అ ట్రాన్స్లేషన్, ఇట్ షుడ్ బీ అన్ ఒరిజినల్ వర్క్ విచ్ హ్యాస్ బీన్ రిటన్ అండ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ పబ్లిష్డ్ ఇన్ UK. సో UK లోపల పబ్లిష్ అయ్యి ఇంగ్లీష్లో రాసిన నావెల్స్కే ఇచ్చేదేమో మ్యాన్ బుకర్ ప్రైజ్. మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అనేది 2005లో ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఇట్ ఈస్ గివెన్ టు ఎనీ లివింగ్ ఆథర్ of any country for a book published in English or available in English translation. ఆ బుక్ ఇంగ్లీష్లో డైరెక్ట్గా రాసి ఉండొచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడి ఉండొచ్చు. ఇట్లాంటి బుక్స్కి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇస్తారు. ఇవి రెండు ఒకటే నేమ్తో ఉన్నాయి కాబట్టి దీని మీద క్వశ్చన్స్ ఇంతకుముందు చాలాసార్లు అడిగారు. మ్యాన్ బుకర్ ప్రైజ్ ఉట్టి UK బేస్డ్ వాళ్ళకే ఇస్తారు, ఇంగ్లీష్ ఒరిజినల్ వర్కే ఇస్తారు, అది UKలో పబ్లిష్ అయి ఉంటేనే ఇస్తారు. లేదు కానీ మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఏ నేషనాలిటీకి చెందిన ఆథర్కైనా ఇస్తారు. అది ఇంగ్లీష్ ఒరిజినల్ వర్క్ కావచ్చు లేదా ట్రాన్స్లేటెడ్ వర్క్ అయినా సరే, వర్షన్ అయినా సరే దానికి ఇస్తారు. కానీ కండిషన్ ఏంటంటే దట్ ఆథర్ షుడ్ బీ అలైవ్. కాకపోతే 2016 నుండి దీంట్లో ఒక చిన్న
మార్పు తీసుకొచ్చారు. ఇట్ షుడ్ బి పబ్లిష్డ్ ఇన్ యూకే. ఇంగ్లీష్ వర్కే, ట్రాన్స్లేటెడ్ వర్క్ ఉండొచ్చు, కానీ ఇట్ షుడ్ బి పబ్లిష్డ్ ఇన్ యూకే. అయితే ఇట్లాంటి ఇంపార్టెంట్ అవార్డ్స్కి మీకు 2016 రెసిపియంట్ కూడా అడుగుతారు. 2017 రెసిపియంట్ పేరు ఇది, 2016 ఈ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతారు. 2016లో ఈ అవార్డు సౌత్ కొరియన్ ఆథర్ హ్యాన్ కాంగ్కి ఇచ్చారు ఫర్ హర్ నావెల్ ద వెజిటేరియన్. The Vegetarian is the name of the book. The author's name is Han Kang. Han Kangకి 2016లో ఈ అవార్డు ఇచ్చారు. భూపేన్ హజారికా నేషనల్ అవార్డ్ 2017. నెక్స్ట్ వచ్చేసి భూపేన్ హజారికా నేషనల్ అవార్డ్ 2017. భూపేన్ హజారికా వాజ్ అ వెరీ ఫేమస్ సింగర్ ఫ్రమ్ అస్సాం. ఆయన చాలా చాలా ఫేమస్ సింగర్ ఉండే. హీ పాస్డ్ అవే. ఆయన జ్ఞాపకార్థంగా ఇచ్చే అవార్డు ఇది. దీన్ని రైటర్ యషే డోర్జీకి ఇచ్చారు. యషే డోర్జీ తొంగ్సీకి ఇచ్చారు. క్వశ్చన్ ఎవరికి వచ్చింది అని అడుగుతారు. దాని తర్వాత భూపేన్ హజారికా నేషనల్ అవార్డు గురించి అడిగితే అది ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేయబడింది, ఎవరిస్తారు అని అడుగుతారు. దాన్ని 2002లో కాన్స్టిట్యూట్ చేశారు. దాన్ని సర్హద్ అనే ఒక మహారాష్ట్ర బేస్డ్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ ఇస్తుంది. అది అవుట్ స్టాండింగ్ లిటరరీ వర్క్కి ఇస్తారు, అంటే మంచి బుక్కి ఇస్తారు, మంచి బుక్కి ఇస్తారని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్లోకి సంబంధించి ఫస్ట్ ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది జూన్లో. మే లాస్ట్ వీక్ నుండి జూన్ వరకు. దీంట్లో మెన్స్ సింగిల్స్, విమెన్స్ సింగిల్స్, విమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఎవరు గెలిచారు అని అడుగుతారు. అయితే దీని మీద 2 రకాల క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ ద ఫ్రెంచ్ ఓపెన్ 2017 మెన్స్ సింగిల్స్ అని డైరెక్ట్గా అడగవచ్చు. లేదా రఫేల్ నదాల్ won the men's open French men's singles French Open 2017. He belongs to which of the following countries అని అడుగుతారు. He belongs to Spain. సో మీరు కంపల్సరీగా ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఏ కంట్రీకి చెందిన ప్లేయర్ అన్నది మాత్రం చూసుకోవాలి. మెన్స్ సింగిల్స్కి వచ్చేసరికి స్పెయిన్కి చెందిన రఫేల్ నదాల్ హెస్ వన్. హీ డిఫీటెడ్ స్విస్కి చెందిన స్టాన్ వెవరింకో. బ్యాడ్మింటన్లో యూజువల్గా కంట్రీస్ చాలా ఇంపార్టెంట్ అండి. కంట్రీస్ డెఫినెట్గా ప్లేయర్ నేమ్ ఇచ్చి కంట్రీ అడుగుతారు. సో మీరు కంపల్సరీగా కంట్రీ తెలిసి ఉండాలి. విమెన్ సింగిల్స్లో జెలినో ఒస్టపెంకో హ్యాస్ వన్. షీస్ ఫ్రమ్ లాట్వియా. షీ డిఫీటెడ్ సిమోనా హెలెప్ ఆఫ్ రొమేనియా. తర్వాత విమెన్స్ డబుల్లో అమెరికాస్ బెథనైన్, డబుల్స్ అడిగే ఛాన్సెస్ తక్కువ, బెథనైన్ మటక్ శాన్స్. ఇంకా చెక్ రిపబ్లిక్కి చెందిన లూసీ సఫ్రోవా హ్యాస్ వన్. దే డిఫీటెడ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన 2 ప్లేయర్స్, అషిలిగ్ బార్టీ అండ్ కెసే డెలోక్వా. మిక్స్డ్ డబుల్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిక్స్డ్ డబుల్స్ గెలిచిన వాళ్ళలో ఒకరు ఇండియన్ ఉన్నారు. ఇండియన్ ప్లేయర్ రోహన్ బొపన్న along with his Canadian partner Gabriela Dabrowski has won the mixed doubles. So mixed doubles గెలిచింది ఇండియన్ ఉన్నారు కాబట్టి అది ఇంపార్టెంట్. విమెన్స్ సింగిల్స్, మెన్స్ సింగిల్స్ తెలుసుకోవాలి. అయితే ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏం అడగచ్చు. ఫ్రెంచ్ ఓపెన్ అనే పేరు ఒక ఫ్రెంచ్ ఏవియేటర్, ఫ్రాన్స్కి చెందిన పైలట్, ఎయిర్ కంపెనీకి సంబంధించిన ఒక ఆయన పేరు రొలాండ్ గరోస్ పేరు మీద స్టార్ట్ చేయబడిన టోర్నమెంట్. దాన్ని అదర్వైజ్ రొలాండ్ గరోస్ టోర్నమెంట్ అని కూడా అంటారు. ఇది ప్రతి ఇయర్ మే లాస్ట్ వీక్ నుండి జూన్ మిడ్ వరకు మధ్యలో ఏదైనా ఒక టైంలో ఆడతారు. యాక్చువల్లీ వరల్డ్ వైడ్ 4 ఇంపార్టెంట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ జరుగుతాయి. వాటి టైమింగ్స్ ఫిక్స్డ్, అవి అదే ఆర్డర్లో జరుగుతాయి. చాలా ఎగ్జామ్స్లో జీకే కింద ఆర్డర్ అడిగిన ఛాన్సెస్, ఆర్డర్ అడిగారు. 4 యాన్యువల్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అని అంటారు. ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత సెకండ్ జరిగేది ఫ్రెంచ్ ఓపెన్, దాని తర్వాత వింబుల్డన్, లాస్ట్కి జరిగేది యుఎస్ ఓపెన్. సో ఈ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫాలోడ్ బై ఫ్రెంచ్ ఓపెన్, Wimbledon, US Open. These are known as the 4 annual Grand Slam tournaments in badminton. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం మీకు ఇంపార్టెంట్. తర్వాత కెనాడియన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 రేసింగ్ ఇది. ఈ కెనాడియన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకుంది మాత్రం లూయిస్ హ్యామిల్టన్ గెలుచుకున్నారు. సో క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతారు, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద కెనాడియన్ గ్రాండ్ ప్రిక్స్ అని అడిగితే లూయిస్ హ్యామిల్టన్ హ్యాస్ వన్. Canadian Grand Prix is a motor racing event. It is a part of Formula 1 events.
దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ జరిగింది. ఎక్కడ జరిగింది, మనం దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇండియాకి సంబంధించిన షూటర్స్కి ఇక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఇది జరిగింది గబాలా అజర్బైజాన్లో జరిగింది. వెన్యూ వచ్చేసి గబాలా అజర్బైజాన్. ఇండియన్ షూటర్స్ ఎవరైతే ఇక్కడ గోల్డ్ మెడల్ గెలుచుకున్నారో వాళ్ళ పేర్లు జితు రాయ్, హినా సింధు. మీకు క్వశ్చన్ ఇక్కడ కూడా యూజువల్గా ఛాంపియన్షిప్ వెన్యూ కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్లేయర్ నేమ్, స్పోర్ట్ దే ఆర్ రిలేటెడ్ టు. Jitu Rai has recently won a gold medal for India. She belongs to which of the following sports? అని అడుగుతారు. జితు రాయ్, హినా సిద్ధు, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ షూటర్స్. దే బిలాంగ్ టు షూటింగ్ స్పోర్ట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్లో ఫస్ట్ నీరు చెడ్డా హ్యాస్ బీన్ ఇన్ న్యూస్. నీరు చెడ్డా is the first Indian woman to be elected to the International Tribunal for the Law of Seas. ITLOS, ITLOS అని అంటాం మనం దాని షార్ట్లో. ITLOSకి ఎలెక్ట్ అవ్వబడ్డ ఫస్ట్ ఇండియన్ విమెన్ is Neeru Chadda. She is going to be one of the judges at the International Tribunal for the Law of the Seas. అయితే ITLOS గురించి, UN క్లాజ్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవడం బెటర్. ITLOS ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీజ్ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అది యునైటెడ్ నేషన్స్ కింద పనిచేస్తుంది. దాన్ని 1996లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ వాటర్స్ సంబంధించి వచ్చే డిస్ప్యూట్స్, యుఎన్ క్లాజ్ కింద వచ్చే డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడం. అంటే ఫస్ట్ మీకు యుఎన్ క్లాజ్ అంటే ఏంటో అర్థం కావాలి. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అని అంటారు. యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీజ్ అర్థమైతే ఐటీ లాస్ అర్థమవుతుంది. యుఎన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీజ్ మెయిన్ పర్పస్ అదొక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, యుఎన్ ద్వారా డ్రాఫ్ట్ చేయబడ్డ అగ్రిమెంట్. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్లో చాలా కంట్రీస్ ఇండియన్ ఓషన్కి నేబర్ అయి ఉన్నాయి, అంటే సరౌండ్ అయి ఉన్నాయి. ఇండియా ఉంది, శ్రీలంక ఉంది, అలా ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ కంట్రీస్లో ఏ కంట్రీ ఇండియన్ ఓషన్లో ఉన్న ఓషన్ బెడ్స్ మినరల్ రిచ్, ఎనర్జీ రిచ్ రిసోర్సెస్ ఉంటాయి, అంటే ఎక్కువ మినరల్స్, ఎక్కువ ఎనర్జీ రిసోర్సెస్ మనకు ఓషన్ బెడ్లో దొరుకుతాయి. ఈ రిసోర్సెస్, ఈ మరైన్ రిసోర్సెస్ని ఎవరు వాడుకోవచ్చు? ఇండియా వాడుకోవాలా, శ్రీలంక వాడుకోవాలా, మిగతా కంట్రీస్ వాడుకోవాలా? ఒకవేళ వాడుకుంటే ఎవరెవరు ఎంతెంత వాడుకోవాలా, లేదా ఒక్కరికే వస్తుందా అన్న ఈ డౌట్స్ అన్నిటినీ రిజాల్వ్ చేయడానికి, ఇలాంటి వాటి మీద క్లారిఫై చేయడానికి వచ్చిన అగ్రిమెంట్నే మనం యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీజ్ అని అంటాం. ఈ అగ్రిమెంట్ ప్రకారము ప్రతి కంట్రీకి వాటర్, ఇంటర్నేషనల్ వాటర్స్ మీద 200 నాటికల్ మైల్స్ వరకు రైట్ ఉంటుంది. ప్రతి కంట్రీకి ఆ 200 నాటికల్ మైల్స్ వరకు వాళ్ళు దాంట్లో ఉన్న రిసోర్సెస్ని వాడుకునే రైట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ స్పేస్ వరకు వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన డ్యూటీ కూడా ఉంటుంది. సో బేసిక్గా యుఎన్ క్లాస్ ఏం చేస్తుందంటే ఒక కంట్రీకి ఉండే రైట్స్ ప్లస్ డ్యూటీస్ రెండింటిని డిఫైన్ చేస్తుందని అర్థం. రైట్స్ డిఫైన్ చేస్తుంది, డ్యూటీస్ డిఫైన్ చేస్తుంది. అది యుఎన్ క్లాస్ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ రైట్స్ డ్యూటీస్ని డిఫైన్ చేసిన తర్వాత కూడా ఎలాంటి డిసగ్రీమెంట్ కానీ, ఆర్గ్యుమెంట్ కానీ, డిస్ప్యూట్ కానీ రైజ్ అయితే ఆ డిస్ప్యూట్స్ని, డిసగ్రీమెంట్ని రిజాల్వ్ చేయాల్సిన బాడీని మనం ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీజ్ అని అంటాం. ఈ ట్రిబ్యునల్కి ఫర్ ద ఫస్ట్ టైమ్ అన్ ఇండియన్ విమెన్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్. హర్ నేమ్ ఇస్ నీరు చెడ్డా. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సిన్స్ this is the first Indian woman to be appointed, it is very important. పేరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత జస్టిస్ పిఎన్ భగవతి వాజ్ ఇన్ న్యూస్. జస్టిస్ పిఎన్ భగవతి ఫార్మర్ సీజే ఆఫ్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిగర్. ఆయన చనిపోయారు రీసెంట్గా. ఆయన బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇండియాలో జ్యుడిషియల్ యాక్టివిజం. జ్యుడిషియల్ యాక్టివిజంని ఇండియాలో స్టార్ట్ చేసిన వాళ్ళల్లో అతి ముఖ్యమైన వ్యక్తి, ప్రముఖుడు జస్టిస్ పిఎన్ భగవతి. జ్యుడిషియల్ యాక్టివిజంని ఇండియాలో స్టార్ట్ చేయడం ఎలా చేశారు అని అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. నేను జ్యుడిషియల్ యాక్టివిజం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గురించి చెప్పే ముందు ఆయన కాంట్రిబ్యూషన్స్ ఏంటో చెప్తాను. ఆయన ఒక జడ్జ్మెంట్లో ఏమన్నారంటే న్యాయం కోసం ఒక మనిషికి ఆ కేసుకి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు, న్యాయం జరుగుతుంది
ఏమవుతుందంటే కేసుకి సంబంధం లేని వ్యక్తులు కూడా కేసు వేయొచ్చు. దీన్ని మనం లోకస్ స్టాండీ అని అంటాం. మీరు ఎప్పుడైనా గమనించుంటే కోర్టుకి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ జడ్జి ఏమడుగుతారంటే మీకు ఈ కేసుకి సంబంధం ఏంటి అని అడుగుతారు. మీరు ఈధర్ కేసు ఫైల్ చేసిన వాళ్ళని ఉండాలంటే మీరు విక్టిమ్, లేదా మీరు కేసుకి రెస్పాన్స్ అంటే మీ మీద కేసు ఫైల్ అయింది మీరు రెస్పాండెంట్, లేదా మీరు విట్నెస్ అయి ఉండాలి. ఈ మూడిట్లో మీరు ఎవరు? మీరు పిటిషనరా, రెస్పాండెంటా, విట్నెసా అని అడుగుతారు కోర్టులో మీరు ఏ కేసుకి వెళ్ళినా కూడా. మీరు పిటిషనర్ కాకపోయినా, రెస్పాండెంట్ కాకపోయినా విట్నెస్ అంటే మీకు ఆ కేసుతో ఏ రకమైన సంబంధం లేదు అయినా మీరు కేసు ఫైల్ చేయగలరు. ఏ రకమైన సంబంధం లేదు అంటే లోకస్ స్టాండీ అప్లికబుల్ కాదు. లోకస్ స్టాండీ అప్లికబుల్ అంటే దాని అర్థం ఏంటంటే ఆ కేసుకి సంబంధించిన వాళ్ళే ఆ కేసుని కోర్టులో ఫైల్ చేయొచ్చు. లోకస్ స్టాండీ ఈజ్ నాట్ అప్లికబుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ కేసుకి సంబంధం లేని వాళ్ళు కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో వాటర్ లెవెల్స్ తగ్గిపోతూ ఉన్నాయి, బోర్డ్స్ ఎండిపోతూ ఉన్నాయి. అదొక కాజ్ ఆఫ్ కన్సర్న్. ఎందుకంటే వాటర్ లెవెల్స్ తగ్గిపోతే వాటర్ సప్లై ఉండదు, అందరూ సఫర్ అవుతారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే కోర్టులో కేసు వేయవచ్చు. నెసెసరీగా కోర్టులో కేసు వేసిన మనిషి హైదరాబాద్కి చెందినవాడు అయి ఉండాలి అని రూల్ లేదు. ఇట్లాంటి కేసెస్లో మనం లోకస్ స్టాండీ అప్లికబుల్ కాదు అని అంటాం. వాళ్ళకి ఆ కేసుకి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఈ అవసరం లేదు, ఒకవేళ న్యాయం జరుగుతుంది అందరికీ అని అనుకుంటే సంబంధం ఉండాల్సిన అవసరం లేదు అని డిక్లేర్ చేసింది పిఎన్ భగవతి గారు. ఇంకొకటి ఆయన ఇంపార్టెంట్ కేసు డీల్ చేసిన కేసు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978లో జరిగింది. దీంట్లో రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 21 కింద వస్తుంది అని డిక్లేర్ చేసింది ఆయన మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. దీంట్లో పర్సన్స్ అండ్ న్యూస్లో జూన్లో జస్టిస్ పిఎన్ భగవతి ఫార్మర్ సీజే ఆఫ్ ఇండియా చనిపోయారు. ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హీ వాజ్ వన్ ఆఫ్ ద పైనియర్స్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం ఇన్ ఇండియా. జుడిషియల్ యాక్టివిజం అనే కాన్సెప్ట్ని ఫార్మల్గా మొదలుపెట్టింది ఆయనే. అంటే ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి బేస్ లోకస్ స్టాండీ నాట్ అప్లికబుల్ అని డిక్లేర్ చేసింది కూడా ఆయన పీరియడ్లోనే. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా చాలా ఇంపార్టెంట్ కేసు, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. ఈ కేసు జడ్జ్మెంట్ ఇచ్చింది కూడా ఆయనే. అయితే ఫస్ట్ నేను మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా గురించి చెప్తాను. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు 1978లో సుప్రీంకోర్టు హ్యాండిల్ చేసింది. ఈ కేసు బేసిక్గా రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ గురించి, ఐ మీన్ పాస్పోర్ట్ మేనకా గాంధీ పాస్పోర్ట్ సీజ్ చేసి తన్ని బయటికి పోనీయలేదు, ఐ మీన్ ఇండియా నుండి బయటికి ట్రావెల్ చేయనీయలేదు. సో దానికి సంబంధించి తను వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కింద ఫైల్ చేశారు కంప్లైంట్. రైట్ టు లైఫ్ ఇన్క్లూడ్స్ రైట్ టు ట్రావెల్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ అని చెప్పి ఫైల్ చేశారు. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చాలా క్లియర్గా ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా విల్ హ్యావ్ ద రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అని డిక్లేర్ చేసింది. ఆర్టికల్ 21 బేసిక్గా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీతో ని ఇస్తుంది. కాకపోతే సుప్రీంకోర్టు దాన్ని ప్రతిసారి ఇంటర్ప్రిట్ చేసినప్పుడు దాన్ని కింద ఇంకా చాలా రైట్స్ని తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాన్స్టిట్యూషన్ చూస్తే ఆర్టికల్ 21 గివ్స్ ఓన్లీ 2 రైట్స్. వన్ ఇస్ రైట్ టు లైఫ్, ద సెకండ్ ఇస్ రైట్ టు పర్సనల్ లిబర్టీ. కానీ దాన్ని ఇంటర్ప్రిట్ చేసి దాన్ని ఇంకా వైడ్గా డిఫైన్ చేయాలి అంటే సుప్రీంకోర్టు ఏమంటుందంటే రైట్ టు లైఫ్ కింద రైట్ టు వాటర్, రైట్ టు ఫుడ్, రైట్ టు వర్క్, రైట్ టు పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్, రైట్ టు ప్రైవసీ, ఇవన్నీ రైట్ టు లైఫ్ కిందలో భాగమే అని చెప్తుంది సుప్రీంకోర్టు. సో ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు దాదాపుగా ఒక 26-27 రైట్స్ని రైట్ టు లైఫ్ కింద వస్తాయి అని డిఫైన్ చేసింది. దాంట్లో ఒక ఇంపార్టెంట్ రైట్ టు ట్రావెల్ అబ్రాడ్. మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అని చెప్పి డిక్లేర్ చేసింది. అయితే జుడిషియల్ యాక్టివిజంకి తిరిగి వస్తే జుడిషియల్ యాక్టివిజం ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు కరెంట్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి యాక్టివిజం మీద. ద ఫస్ట్ క్వశ్చన్, జుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? జుడిషియల్ యాక్టివిజంని మామూలుగా డెఫినేషన్కి వస్తే ఏమంటారంటే ఇట్ రెఫర్స్ టు కోర్ట్ రూలింగ్స్ దట్ ఆర్ పార్షియల్లీ ఆర్ ఫుల్లీ బేస్డ్ ఆన్ ద జడ్జెస్ పొలిటికల్ ఆర్ పర్సనల్ కన్సిడరేషన్స్ రాదర్ దెన్ ఎగ్జిస్టింగ్ లాస్. దీని మీనింగ్ ఏంటంటే యూజువల్గా జడ్జ్మెంట్ ఇవ్వడానికి బేసిస్ ఒక లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి తప్పు చేశాడు
మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక మనిషికి అగెయిన్స్ట్ కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ పోలీస్ ఏమడుగుతారంటే మనిషి ఏం చేశాడో అడిగిన తర్వాత ఆ చేసిన యాక్షన్ లీగల్గా లా ప్రకారంగా లీగలా ఇన్లీగలా అంటే ఒఫెన్సా కాదా అని చూస్తారు. ఒకవేళ ఒఫెన్స్ అయితే అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కేసు ఫైల్ అవుతుంది. ఒకవేళ ఏ లా కింద అది ఒఫెన్స్ కాకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడానికి గ్రౌండ్ ఉండదు. ఒక్కసారి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా కోర్టులో ట్రయల్ అయ్యేటప్పుడు ఆ మనిషి చేసిన ఒఫెన్స్ ఏంటి, ఆ ఒఫెన్స్ లా కింద ఆ మనిషి చేసిన యాక్షన్ ఏంటి, ఆ యాక్షన్ లా కింద ఒఫెన్సా కాదా అని చూసిన తర్వాత లా ప్రకారం ఎంత శిక్ష ఇవ్వాలో అంతే శిక్షిస్తారు. అది కోర్టు ప్రొసీజర్. సో ఎనీ జడ్జ్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ అ లా మేడ్ బై ది పార్లమెంట్. యూజువల్గా లా ప్రకారంగా కోర్టు కేసుని ట్రయల్ కండక్ట్ చేస్తుంది, దాని తర్వాత రిజాల్వ్ చేస్తుంది. కానీ జ్యుడిషియల్ యాక్టివిజంలో ఏమవుతుందంటే లీగల్ బేసిస్ కాకుండా జడ్జి తన పర్సనల్ ఇంటర్ప్రిటేషన్ని, ప్రివైలింగ్ పొలిటికల్ సిచ్యువేషన్ని కన్సిడర్ చేసి జడ్జ్మెంట్ ఇస్తే దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటారు. ఇంకొక పారామీటర్, ఇంకొక యాంగిల్ ఆఫ్ లుకింగ్ అట్ జ్యుడిషియల్ యాక్టివిజం ఏంటి అంటే ఒకవేళ ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయకపోతే అప్పుడు జ్యుడిషియరీ ఎంటర్ అయ్యి వాళ్ళ పని చేసేటట్టు డైరెక్ట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అని అంటాం. జ్యుడిషియల్ యాక్టివిజం ఇండియాలో స్టార్ట్ అయిందంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ స్టార్ట్ అయిన కాంటెక్స్ట్ చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. బీహార్ జైల్లో అండర్ ట్రయల్స్ అంటే ఇంకా వాళ్ళ మీద కేసు ప్రూవ్ అవ్వలేదు, ట్రయల్ కింద ఉన్న జైల్ ఇన్మేట్స్ ఎవరైతే ఉంటారో, ఖైదీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పెట్టే కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టుకు ఒక పోస్ట్ కార్డు రాసింది. బీహార్ జైల్లో అండర్ ట్రయల్స్ని చాలా భయంకరమైన కండిషన్స్లో పెడుతున్నారు, వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల అని చెప్పి సుప్రీంకోర్టుకి పోస్ట్ కార్డు మీద రాసి పంపించారు. ఈ పోస్ట్ కార్డ్ని సుప్రీంకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా యాక్సెప్ట్ చేసి ఆ కేసుని కన్సిడర్ చేసింది. సో బేసిక్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఏమవుతుందంటే మీరు ఆ కేసుకి సంబంధం ఉండాల్సిన అవసరం లేదు, అంటే మీరు ఆ కేసులో ఏ రకంగానూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు సంబంధం లేకపోయినా జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో మీరు ఫైల్ చేసే కేసుని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని అంటారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో లోకస్ స్టాండీ మ్యాటర్ అవ్వదు, అంటే మీకు ఆ కేసుకి ఏం సంబంధం ఉంది అన్న క్వశ్చన్ రేజ్ అవ్వదు. ఎందుకంటే అక్కడ కాంటెక్స్ట్, అక్కడ ఇంపార్టెంట్ కార్నర్ స్టోన్ ఏంటి అంటే అది పబ్లిక్కి సంబంధించిన ఇష్యూ, అందుకనే పబ్లిక్లో ఎవరైనా దాన్ని రేజ్ చేయొచ్చు. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. లోకస్ స్టాండీ మ్యాటర్ అవ్వదు అని చెప్పింది ఫస్ట్ టైం కూడా జస్టిస్ పిఎన్ భగవతి. ఎవరైనా పబ్లిక్ తరఫున కేసు వేయొచ్చు, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. నా జ్యుడిషియల్ యాక్టివిజంకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి సంబంధం ఏంటి అంటే జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఒక ఐడియాలజీ, ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన జైల్ ఎగ్జాంపుల్లో యాక్చువల్లీ జైల్లో ఉన్న అండర్ ట్రయల్స్ని మంచి కండిషన్స్లో పెట్టడం, వాళ్ళ ఫిజికల్ మెంటల్ హెల్త్ని చూసుకోవడం ఇదంతా రెస్పాన్సిబిలిటీ ఎగ్జిక్యూటివ్ది, జైల్ డిపార్ట్మెంట్ది. అక్కడ ఎగ్జిక్యూటివ్ తన డ్యూటీ చేయడంలో ఫెయిల్ అయింది కాబట్టి జ్యుడిషియరీ స్టెప్ ఇన్ అయి ఎగ్జిక్యూటివ్ని మీరు మీ డ్యూటీ చేయండి అని చెప్తుంది. సో వేర్ ఎవర్ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్స్ టు పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీ, జ్యుడిషియరీ విల్ స్టెప్ ఇన్ అండ్ సే అండ్ ఎన్ష్యూర్ దట్ ఎగ్జిక్యూటివ్ పర్ఫార్మ్స్ ఇట్స్ డ్యూటీ త్రూ జ్యుడిషియల్ యాక్టివిజం. జ్యుడిషియల్ యాక్టివిజంకి కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా ఏమీ బేస్ లేదు, అంటే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియల్ యాక్టివిజంని ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాకపోతే ఒక ఆర్టికల్ జ్యుడిషియల్ యాక్టివిజంకి లీగాలిటీ ఇస్తుంది ఇండియాలో, ఆర్టికల్ 142 ఏమంటుంది అంటే సుప్రీంకోర్ట్ in the exercise of its jurisdiction can pass any order to ensure complete justice అని అంటుంది. ఒకవేళ పూర్తి న్యాయం చేయడానికి సుప్రీంకోర్టు ఏ ఆర్డర్ అన్నా పాస్ చేయగలదు. అంటే ఈ ఆర్టికల్లో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయంకి ఇవ్వడం జరిగింది. సో సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ చేయడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యాక్సెప్ట్ చేసే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యాక్సెప్ట్ చేయొచ్చు, జ్యుడిషియల్ యాక్టివిజంని పాటించవచ్చు. జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల చాలా మంచి జరిగింది, ఎందుకంటే
కొన్ని ఇంపార్టెంట్ కేసెస్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఉంది. భోపాల్ గ్యాస్ ట్రాజడీలో చాలామంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్ ఎఫెక్టెడ్. అయితే వీళ్ళకి ఇచ్చిన కంపెన్సేషన్ చాలా తక్కువ. కంపెనీ యూనియన్ కార్బైడ్ కంపెనీ ఓనర్స్ని సూ చేయలేదు. లా ప్రకారం వాళ్ళని సూ చేయడానికి, అప్పుడున్న ఎగ్జిస్టింగ్ లా ప్రకారం వాళ్ళని సూ చేయడానికి ప్రొవిజన్స్ లేకుండే. కేసు ఫైల్ చేసి వాళ్ళని ఇంప్రిజన్ చేయడానికి. అయితే సుప్రీంకోర్టు మళ్ళీ కేసు ఫైల్ అయినప్పుడు దాన్ని రివ్యూ చేసి దానిలో ఇచ్చిన జడ్జ్మెంట్ లా అధీనంలో లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అవార్డ్ చేసిన కంపెన్సేషన్ లీగల్ పారామీటర్స్ కంటే చాలా చాలా ఎక్కువ. అది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే జడ్జెస్ పర్సనల్ ఒపీనియన్లో అక్కడ జరిగిన డ్యామేజ్ ఒక మనిషికి కాదు, కంప్లీట్ ఆ ఏరియాకి సంబంధించిన డ్యామేజ్. అది ఆ లొకేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళకి తక్కువ కంపెన్సేషన్ ఇవ్వడానికి వీల్లేదు, ఎక్కువ ఇవ్వాలన్నది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. సో జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల మంచి జరుగుతుంది. కాకపోతే జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్కి తన స్పియర్ తనకుంటుంది. అంటే తన ఎంతవరకు వర్క్ చేయాలన్నది ఎగ్జిక్యూటివ్కి డిఫైన్డ్, లెజిస్లేచర్కి డిఫైన్డ్, అలాగే జ్యుడిషియరీకి డిఫైన్డ్. ఒక్కొక్కసారి జ్యుడిషియల్ యాక్టివిజంలో జ్యుడిషియరీ ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళతో పని చేయించడం బదులు ఆ పని తనే చేసే ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా BCCI విషయానికి వస్తే BCCI మీద కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి, చాలా రకాల అలిగేషన్స్ ఉన్నాయి. అయితే ఈ అలిగేషన్స్ ఎందుకు అవుతున్నాయి, దీన్ని ఎలా మార్చాలి, రెక్టిఫై చేయాలి అనడానికి ఒక కమిటీని సుప్రీంకోర్టు అపాయింట్ చేసి రిపోర్ట్ తెప్పించుకుంది. అది జ్యుడిషియల్ యాక్టివిజం కిందనే జరిగింది. కానీ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత, లోదా కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ అని ముగ్గురిని BCCIని అడ్మినిస్ట్రేట్ చేయడానికి జ్యుడిషియరీ అపాయింట్ చేసింది. అపాయింట్మెంట్ యాక్చువల్లీ జ్యుడిషియరీ పర్వ్యూలోకి రాదు. అపాయింట్మెంట్ అనేది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్. అది ఎగ్జిక్యూటివ్, మీరు ఎక్కడైనా చూడండి గవర్నమెంట్లో ఏ అపాయింట్మెంట్ జరిగినా అది చేయాల్సిన బాధ్యత చేసేవారు మాత్రం ఎగ్జిక్యూటివ్. ఎవరైనా ఆఫీసర్స్ కానీ, గవర్నర్ కానీ, లేదా మినిస్ట్రీ కానీ అపాయింట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం చూస్తే సుప్రీంకోర్టు డైరెక్ట్గా అపాయింట్ చేసింది. ఇలాంటి కాంటెక్స్ట్ ఎక్కడైతే సుప్రీంకోర్టు తన పరిధిని దాటి ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన పని చేస్తే దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని అంటారు. యాక్టివిజం టు ఓవర్ రీచ్. యాక్టివిజం ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఆర్డర్ ఇచ్చి ఆ పని వాళ్ళు చేసేటట్టు చూడడం వరకు యాక్టివిజం అని అంటాం. ఓవర్ రీచ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళ పనిని తన మీద వేసుకొని తనంతట తాను జ్యుడిషియరీ చేసినప్పుడు దాన్ని ఓవర్ రీచ్ అని అంటారు. యాక్టివిజం ఓవర్ రీచ్ మీద చాలా డిబేట్ జరుగుతుంది. సో మీకు క్లియర్గా యాక్టివిజం అంటే ఏంటి, ఓవర్ రీచ్ అంటే ఏంటో తెలియాలి. నేను ఇప్పుడు చెప్పిందంతా మెయిన్స్ అంటే డిస్క్రిప్టివ్ పర్స్పెక్టివ్లో బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే జ్యుడిషియల్ యాక్టివిజం మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్ఏ రావచ్చు, డైరెక్ట్గా ఏదైనా గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ దీంట్లో క్వశ్చన్స్ రావచ్చు జ్యుడిషియల్ యాక్టివిజం మీద. సో చాలా క్లారిటీతో రాయాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా దీన్ని రాసినప్పుడు ఫస్ట్ దాని డెఫినేషన్ రాయాలి, దాని తర్వాత దానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ బేస్ ఏంటి రాయాలి. అంటే కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ జ్యుడిషియల్ యాక్టివిజంని సపోర్ట్ చేస్తాయి. 142 సపోర్ట్ చేస్తుంది, 39 క్లాజ్ A క్యాపిటల్ A ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ఎన్ష్యూర్ జస్టిస్ టు ఆల్ సిటిజన్స్ అది సపోర్ట్ చేస్తుంది. సో అలా మీరు ఆర్టికల్స్ ఐడెంటిఫై చేసి ఈ ఆర్టికల్స్ కాన్స్టిట్యూషనల్ బేస్ అని రాయాలి. జ్యుడిషియల్ యాక్టివిజం అనేది డైరెక్ట్గా ఇండియాలో ఎంటర్ అయింది 1980s, 70s, 80s నుండే. కాకపోతే జ్యుడిషియల్ యాక్టివిజం లాంటి ఫామ్ మనకి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1950 కేసుది అప్పటి నుండి ఉంది. సో దాని తర్వాత నెక్స్ట్ మీరు ఎట్లా అప్రోచ్ అవ్వాలి అంటే ఆ కేసెస్ అన్నీ, ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ రెఫర్ చేసుకుంటూ 1970 నుండి జ్యుడిషియల్ యాక్టివిజం ఎలా ఇవాల్వ్ అయింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎలా ఇవాల్వ్ అయింది, దానివల్ల అయినా మంచి, ఇప్పుడు నేను మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన కేసెస్వి, అట్లాంటివి కొన్ని కేసెస్ జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల మార్పులు తీసుకొచ్చిన కొన్ని కేసెస్. దాని తర్వాత ఓవర్ రీచ్, జ్యుడిషియల్ యాక్టివిజంకి లిమిటేషన్ ఎక్కడ ఉంటుంది, ఓవర్ రీచ్ వరకు రాయాల్సి వస్తుంది. జ్యుడిషియల్ యాక్టివిజం అనే కాన్సెప్ట్ మన దగ్గర యుఎస్ నుండి తీసుకున్న కాన్సెప్ట్. అది యునైటెడ్ స్టేట్స్లో జ్యుడిషియరీ చాలా చాలా పవర్ఫుల్. ఈ పవర్ జ్యుడిషియరీకి ఎందుకు ఉంది అంటే యాక్టివిజం వల్లనే ఉంది. సో జ్యుడిషియల్ యాక్టివిజం ఎక్కడి నుండి సోర్స్ చేశారు, లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎక్కడి నుండి మొదలైంది అన్నది అడిగితే ఆన్సర్ షుడ్ బి USA. దాని తర్వాత నెక్స్ట్ దీని మీద జనరల్గా వచ్చే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చెప్తున్నాను.
ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం ఇన్ ఇండియా అని అడుగుతారు యూజువల్లీ. మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం ఇన్ ఇండియా ఇస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ త్రూ జుడిషియల్ యాక్టివిజంని ఎక్సర్సైజ్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ అడిగేది ఏంటంటే మనకి 5 రకాల రిట్స్ ఉంటాయి. హబియస్ కార్పస్, మాండమస్, సెర్షరీ, ప్రొహిబిషన్, ఇంకా కోవారెంటో. ఈ 5 రిట్స్లో ఏ రిట్ ద్వారా జుడిషియల్ యాక్టివిజం ఏ రిట్ని జుడిషియల్ యాక్టివిజంలో కోర్టు వాడుతుంది అని అడుగుతారు. ఈ 5లో జుడిషియల్ యాక్టివిజంలో కోర్టు వాడే రిట్ని మాండమస్, వి కమాండ్. మాండమస్ ద్వారా ఏం చేస్తుందంటే కోర్టు మీరు ఈ పని చెయ్యాలి అని ఆర్డర్ ఇస్తుంది. సో జుడిషియల్ యాక్టివిజం ద్వారా ఎక్కడెక్కడైతే ఎగ్జిక్యూటివ్ వాళ్ళ పని చేయట్లేదో అక్కడ మనం పని చేయిస్తున్నాం కాబట్టి వాళ్ళు యూజువల్గా యూజ్ చేసే ఆర్డర్ రిట్ని మాండమస్, జుడిషియల్ యాక్టివిజం కింద యూజ్ చేసే రిట్ మాండమస్. దాని తర్వాత 4th అడిగే క్వశ్చన్ ఏంటంటే లోకస్ స్టాండీ గురించి. జుడిషియల్ యాక్టివిజం లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని ఎవరైనా ఫైల్ చేయాలా లేదా ఆ కేసుకి సంబంధం ఉన్న వాళ్ళే ఫైల్ చేయాలా అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అలా అడిగితే ఎవరైనా ఫైల్ చేయాలి. లోకస్ స్టాండీ ఈజ్ నాట్ అప్లికబుల్. వాళ్ళకి ఆ కేసుతో సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళు కంపల్సరీగా ఫైల్ చేయొచ్చు. తర్వాత కొన్ని రీసెంట్ ఎగ్జామ్స్లో జుడిషియల్ యాక్టివిజం మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటేంటి, ఒక సాధారణ పౌరుడికి ఏంటేంటి బెనిఫిట్స్. ఫస్ట్ బెనిఫిట్ యాక్సెస్ టు జస్టిస్. ఇప్పుడు అండర్ ట్రయల్స్ కేసు తీసుకుంటే వాళ్ళ కోసం వాళ్ళు పోరాడే పరిస్థితులలో వాళ్ళు లేరు. సో వాళ్ళ ప్లేస్లో ఇంకొకరు వాళ్ళ కోసం కేసు ఫైల్ చేస్తారు. అందుకనే ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ జుడిషియల్ యాక్టివిజం ఇస్ యాక్సెస్ టు జస్టిస్. ఇట్ అలవ్స్ పీపుల్ హూ ఆర్ అదర్వైజ్ నాట్ represented to represent themselves in the court for justice. Second ఏంటి అంటే it addresses very large public issues which otherwise law might not allow. మీకు లీగల్ పర్వ్యూ లేదు కాబట్టి మనం చేయలేని పనులు పబ్లిక్ ఇష్యూస్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా చేయొచ్చు. థర్డ్, ఇట్ ఎన్ష్యూర్స్ కంప్లీట్ జస్టిస్ టు పీపుల్. ఎవరెవరైతే యాక్సెస్ టు జస్టిస్ ఉంటుంది వాళ్ళకి మళ్ళీ జస్టిస్ కూడా కంప్లీట్ జస్టిస్కి కూడా స్కోప్ ఉంటుంది. సో ఇవన్నీ జుడిషియల్ యాక్టివిజం వల్ల వచ్చే బెనిఫిట్స్. జుడిషియల్ యాక్టివిజం యాజ్ అ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాలిటీలో. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఎవరు ప్రిపేర్ అయినా కంపల్సరీగా ప్లీజ్ తప్పకుండా జుడిషియల్ యాక్టివిజం గురించి కొంచెం డీటెయిల్డ్గా చదివితే మీకు బెనిఫిషియల్. దాని తర్వాత నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్లో విరాట్ కోహ్లీ న్యూస్లో ఉండే. విరాట్ కోహ్లీ వాజ్ ఇన్ న్యూస్ ఎందుకంటే హీ క్రియేటెడ్ అ రికార్డ్ బై బికమింగ్ ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ టు స్కోర్ 8,000 runs in one day international. ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ టు స్కోర్ 8,000 runs in one day international. క్వశ్చన్ కూడా దీని మీదే ఉంటుంది. Identify the Indian cricketer who recently became the fastest batsman to score 8,000 runs in ODI అని అడుగుతారు. అది విరాట్ కోహ్లీ. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ అడగాలనుకుంటే విరాట్ కోహ్లీ became the fastest batsman to score 8,000 runs in ODIs recently in a match played against a team అని అడుగుతారు. It was against Bangladesh. The match was played against Bangladesh in ICCI championship. ICCI ఛాంపియన్స్ ట్రోఫీ జూన్లో జరిగింది. దాని సెమీఫైనల్లో బంగ్లాదేశ్ అగేన్స్ట్ ఆడుకుంటూ హీ క్లియర్డ్ దిస్. తర్వాత నెక్స్ట్ పర్సన్ ఇన్ న్యూస్ ఇంపార్టెంట్ హెల్మట్ కోల్ ఆయన పేరు. హెల్మట్ కోల్ ఇస్ ఇంపార్టెంట్. హెల్మట్ కోల్ వాజ్ అ ఫార్మర్ జర్మన్ ఛాన్సలర్. జర్మనీకి ప్రెసిడెంట్ ఉండరు, ప్రెసిడెంట్ బదులు ఛాన్సలర్ ఉంటారు. సో హీ వాజ్ అ ఫార్మర్ జర్మన్ ఛాన్సలర్. ఈయన చనిపోయారు. ఈయన సిగ్నిఫికెన్స్ ఏంటంటే జర్మనీ ముందు 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉండింది, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ. ఈ డివిజన్ వరల్డ్ వార్ 2 తర్వాత జరిగింది. ద గ్రేట్ బర్లిన్ వాల్ అంటారు. ఆ వాల్ ఈస్ట్ జర్మనీని ఈస్ట్ అండ్ వెస్ట్ కింద డివైడ్ చేసింది. అయితే ఈ సపరేషన్ వరల్డ్ వార్ 2 తర్వాత జరిగింది. వరల్డ్ వార్ 2 తర్వాత ఆ సపరేషన్ జరిగినాక హెల్మట్ ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ అయ్యారు. ఆయన కాంట్రిబ్యూషన్ వల్లనే డివైడ్ అయిన జర్మనీ యునైట్ అయింది. సో ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే యూనిఫైయింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ బై గివింగ్ కాన్స్టెంట్ అష్యూరెన్సెస్, బై ఎన్ష్యూరింగ్ దట్ పీపుల్ కమ్ టుగెదర్. సో హూ ప్లేడ్ అ కీ రోల్
ఇన్ యునైటింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ అని అడిగితే ఇట్ ఈస్ హెల్మెట్ కోల్. లాస్ట్ ఇయర్ యూనిఫికేషన్ అయ్యి 60 or 70 years అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెంట్, హూ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ యూనిఫికేషన్ అని అడుగుతారు. క్వశ్చన్ చాలా సింపుల్గా, ఐడెంటిఫై ద ఫార్మర్ జర్మన్ ఛాన్సలర్ హూ ప్లేడ్ అ ప్రామినెంట్ రోల్ ఇన్ యునైటింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ అని అడిగితే హెల్మెట్ కోల్. ఇదొక క్వశ్చన్. తర్వాత సెకండ్ క్వశ్చన్, జర్మనీ వాజ్ బైఫర్కేటెడ్ ఇంటూ ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ ఆఫ్టర్, దేని తర్వాత అయింది ఇది అని అడగొచ్చు, ఆఫ్టర్ వరల్డ్ వార్ II. దాని తర్వాత ద వాల్ దట్ సపరేట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ, ఇట్ ఈస్ బర్లిన్ వాల్. ఈ 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి దీని మీద. దాని తర్వాత నెక్స్ట్ ఇండెక్సెస్, రిపోర్ట్స్. ఇక్కడ మనం బేసిక్గా ఏమన్నా ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కానీ ర్యాంకింగ్స్ కానీ డిస్కస్ చేస్తాము. సో దీంట్లో ఫస్ట్ మనకున్న రిపోర్ట్ క్రై రిపోర్ట్, చైల్డ్ రైట్స్ అండ్ క్రై యూజువల్గా అందరికీ తెలిసి ఉంటుంది. క్రై ఈజ్ అన్ NGO దట్ వర్క్స్ టువర్డ్స్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్. అయితే క్రై ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ చైల్డ్ లేబర్కి సంబంధించింది. ఈ రిపోర్ట్లో ఇండియాలో చైల్డ్ లేబర్ ఉన్న స్టేటస్ ఏంటి అన్నది డిస్కస్ చేశారు. నేను ఇంతకుముందు కొంచెం డీటెయిల్గా, లాస్ట్ ఎపిసోడ్లో డీటెయిల్డ్గా చైల్డ్ లేబర్ గురించి కూడా డిస్కస్ చేశాను. సో ఇక్కడ మనం ఉట్టి రిపోర్ట్ స్టాటిస్టిక్స్ మాత్రమే చూడాలి. ఈ రిపోర్ట్ స్టాటిస్టిక్స్ మీకు యూజువల్గా దీని మీద డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ చెప్తాను. ప్లస్ ఇట్లాంటి రిపోర్ట్స్ బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఇట్లాంటి ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ మీద రాస్తున్నప్పుడు, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు, ఒపీనియన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, చైల్డ్ లేబర్ ఇండియాలో పెరిగింది, తగ్గింది, అలాగే ఉంది, ఏ ఏజ్ గ్రూప్లో పెరిగింది, ఏ ఏజ్ గ్రూప్లో తగ్గింది, ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది అని మనం రిపోర్ట్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఈ రిపోర్ట్ని బేసిస్ లాగా తీసుకోవడానికి వీలుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్, నేను లాస్ట్ టైం చెప్పాను, చైల్డ్ లేబర్ 2001-2011 సెన్సస్కి కంపేర్ చేస్తే 2001లో ఇట్ వాజ్ అబవ్ 1 crore, 2011కి వచ్చేసరికి 40 lakhs చూపిస్తుంది. సో దెర్ హ్యాస్ బీన్ అ ప్రిడామినెంట్ డిక్రీజ్ ఇన్ చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా. అండ్ వన్ రీజన్ వై వి సే దెర్ హ్యాస్ బీన్ అ డిక్రీజ్ ఇస్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సర్వశిక్ష అభియాన్ అండ్ మిడ్ డే మీల్ స్కీమ్. సో ఇలా మనం కన్క్లూడ్ చేయడానికి మనం ఒక బేస్ ఇవ్వాలి, ఒక ఫ్యాక్చువల్ స్టాటిస్టికల్ బేస్ ఇవ్వాలి. ఆ స్టాటిస్టికల్ బేస్ ఇవ్వడానికి ఇండెక్సెస్, రిపోర్ట్స్ బాగా యూజ్ అవుతాయి. డిస్క్రిప్టివ్కి అయితే, ఆబ్జెక్టివ్కి అయితే మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపోర్ట్ ప్రకారము ద స్టేట్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ చైల్డ్ లేబర్ అని అడుగుతారు. సో అట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్స్. ఇండైరెక్ట్గా కూడా మీకు ఈ రిపోర్ట్స్ డిస్క్రిప్టివ్లో పనికొస్తాయి. సో లెట్స్ లుక్ ఎట్ ద హైలైట్స్ ఆఫ్ ద రిపోర్ట్. హైలైట్ చైల్డ్ లేబర్ రిపోర్ట్ ఆఫ్ క్రై ఏమంటుందంటే, 8 lakh children between the age group of 5 to 6 years in India are engaged in child labor. 5 to 6 years ఏజ్ గ్రూప్ పిల్లలు, 8 lakhs పిల్లల్ని చైల్డ్ లేబర్లో ఉన్నారు అని అంటున్నారు. 5 lakh children in India do not attend school. అసలు స్కూల్కి వెళ్ళలేదు. దే ఆర్ బేసికలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్యామిలీ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ అన్నది క్రై రిపోర్ట్. ఇప్పుడు దీని ప్రకారం మోస్ట్ చైల్డ్ లేబర్ హైయెస్ట్ ఉన్న స్టేట్ ఉత్తరప్రదేశ్, దాని తర్వాత సెకండ్ ర్యాంక్ బీహార్, థర్డ్ మహారాష్ట్ర. మీకు రీసెంట్ ఎగ్జామ్స్లో ఫస్ట్ అడగట్లేదు, సెకండ్ థర్డ్ అడుగుతున్నారు, లేదా 2-3 ఇచ్చేసి మిమ్మల్ని ఆర్డర్ ఐడెంటిఫై చేయమంటున్నారు ఆబ్జెక్టివ్ టైప్లో. సో మీరు చూసుకోవడం బెటర్. ఫస్ట్ ర్యాంక్డ్ స్టేట్ ఉత్తరప్రదేశ్, తర్వాత సెకండ్ వచ్చేసి బీహార్, థర్డ్ మహారాష్ట్ర. దాని తర్వాత ఈ రిపోర్ట్లోనే రీజన్ ఎందుకు చైల్డ్ లేబర్ ఎక్కువ ఉంది అనడానికి రీజన్స్ కూడా ఐడెంటిఫై చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారము ఎక్కువ చైల్డ్ లేబర్ ఉండడానికి కారణం ఫస్ట్ పావర్టీ, తర్వాత పేరెంటల్ అన్ఎంప్లాయ్మెంట్, థర్డ్ వచ్చేసి ఇన్అడిక్వేట్ సోషల్ సెక్యూరిటీ. ఇన్అడిక్వేట్ సోషల్ సెక్యూరిటీ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అని కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అని ఇస్తారు. అంటే నేను ఒకవేళ ఎంప్లాయిడ్ లేకపోతే, నాకు ఏం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోతే గవర్నమెంట్ నాకు ఒక పెన్షన్ లాంటిది ఇస్తుంది. అది ఇండియాలో లేదు. సో అడిక్వేట్ సోషల్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల పిల్లలని పనికి పంపిస్తున్నారు అని ఈ రిపోర్ట్ చెప్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం 2001 to 11 డెకేడ్లో 10 to 14 years మధ్యలో పనిచేసే పిల్లల సంఖ్య 30% తగ్గింది. కాకపోతే 5 to 9 years మధ్యలో పనిచేసే పిల్లలది 37% పెరిగింది. సో ఇప్పుడు ఏజ్ గ్రూప్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 5 to 9 years మధ్యలో ఉన్న పిల్లలు ఎక్కువ మంది వర్క్కి వెళ్తున్నారు.
10 to 14 years ఉన్న మధ్యలో ఉన్న పిల్లలు చాలా తగ్గింది చైల్డ్ లేబర్. ఇన్స్టెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ హ్యాస్ రెడ్యూస్డ్ ఇన్ దిస్ అండ్ ఇంక్రీస్డ్ ఇన్ ఫ్రమ్ 5 to 9. సో ఐడియల్లీ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఎర్లీ చైల్డ్ కేర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ రీస్ట్రాటజైజ్ అంటే వాటిని కొంచెం రివైవ్ చేసి డిఫరెంట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అయితే ఎర్లీ చైల్డ్ కేర్కి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇండియాలో దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అని అంటాం, ICDS. మీరు వినుంటారు దాని గురించి. చాలా ఇంపార్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ICDS 2 October 1975లో స్టార్ట్ అయింది. దీన్ని యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక సైడ్, ఇంకొకటి నరిష్మెంట్, పిల్లలకి నరిష్మెంట్ అండ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ రెండిటి మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఇట్ అడ్రెసెస్ ది ఇష్యూ ఆఫ్ మాల్ నరిష్మెంట్ ఇన్ చిల్డ్రన్ అండ్ ప్రిపేర్ దెమ్ ఫర్ స్కూలింగ్ అనమాట, ప్రీ స్కూల్ ట్రైనింగ్, సో దట్ దే గెట్ అకస్టమ్ టు స్కూలింగ్. అయితే ఈ స్కీమ్ ఇది మెయిన్ ఎయిమ్. ఈ ఎయిమ్ని అచీవ్ చేయడానికి దీని కింద ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఈ స్కీమ్ బేసికల్లీ 0 to 6 years చిల్డ్రన్కి మాత్రమే. దీని కింద ఈ చిల్డ్రన్కి న్యూట్రిషన్ అండ్ హెల్త్ స్టేటస్ ఇంప్రూవ్ చేయడం, అంటే వీళ్ళకి మీల్స్ ఇవ్వడము, ఫుడ్ సప్లై చేయడము, న్యూట్రిషియస్ ఫుడ్ సప్లై చేయడం ఒక ఆబ్జెక్టివ్. దాని తర్వాత మొటాలిటీ అంటే డెత్ రేట్ని తగ్గించడము, మార్బిడిటీ అంటే డిసెబిలిటీ తగ్గించడం, ఇలాంటివి తగ్గించడం, ప్లస్ స్కూల్ డ్రాప్అవుట్. చిన్న ఏజ్ నుండే స్కూలింగ్కి వాళ్ళని అలబరుస్తే స్కూల్ డ్రాప్అవుట్ రేషియో ఆటోమేటిక్గా తగ్గుతుంది. దాని తర్వాత పిల్లల సైకలాజికల్ ఇంప్రూవ్మెంట్, చిన్నప్పటి నుండే వాళ్ళ సైకలాజికల్ ఇంప్రూవ్మెంట్కి కూడా కాంట్రిబ్యూట్ చేయడం దీని మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ ICDS ప్రోగ్రామ్ అంగన్వాడీ సెంటర్స్ త్రూ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ ICDS ప్రోగ్రామ్ కింద 6 బ్రాడ్ సర్వీసెస్ ఉంటాయి. ఆ 6 సర్వీసెస్ వచ్చేసి సప్లిమెంటరీ న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ ఇవ్వడము, తర్వాత ఇమ్యూనైజేషన్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్, రిఫరల్ సర్వీసెస్ అంటే ఈ హెల్త్ చెకప్లో ఎక్కడన్నా పిల్లలకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళని ఎక్కడికి వెళ్ళి చూయించుకోవాలి అన్నది రిఫర్ చేస్తారనమాట. సో రిఫరల్ సర్వీసెస్. తర్వాత ప్రీ స్కూల్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, స్కూలింగ్లో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ప్రీ స్కూల్లో స్కూల్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ మీద కూడా అవేర్నెస్ పెంచుతారు, హెల్త్ మీద కూడా అవేర్నెస్ పెంచుతారు. ఇవి 6 కాంపోనెంట్స్ ICDSది. ICDSని రిపోర్ట్లో చాలా డీటెయిల్డ్గా ఎందుకు డిస్కస్ చేశారంటే అకార్డింగ్ టు క్రై ICDS కరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేయలేకపోతుంది, అడ్రస్ చేయలేకపోతుంది. కాబట్టే 5 to 6 years మధ్యలో చైల్డ్ లేబర్, 5 to 9 years మధ్యలో చైల్డ్ లేబర్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది పెరిగింది. ICDSని మళ్ళీ కొంచెం మార్చి ఇంప్లిమెంట్ చేయాలి అన్నది క్రై రికమెండేషన్. ఇది క్రై రిపోర్ట్ ఆన్ చైల్డ్ లేబర్. అయిపోయిందా? నెక్స్ట్ సర్వే వచ్చేసి 1 family at a time స్టడీ. దీని మీద ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే 1 family at a time స్టడీ ఇస్ డన్ బై, ఎవరు చేశారు అని అడుగుతారు. ఇట్ ఈస్ స్టడీ డన్ బై UN organization which is called as International Fund for Agricultural Development, IFAD అని అంటాము. International Fund for Agriculture Development has conducted this survey called 1 family at a time. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది అంటే ఈ సర్వే దేని మీద అని అడుగుతారు. 1 family at a time is a study conducted on, to investigate into మైగ్రేషన్. లాస్ట్ 10 yearsలో మైగ్రేషన్ ట్రెండ్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పర్ఫామ్ చేసిన స్టడీ 1 family at a time. అయితే ఈ స్టడీ అవుట్పుట్ ఏంటి అంటే ఏఎస్ కంట్రీస్కి రెమిటెన్సెస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే మన వాళ్ళు బయట ఉండి ఎర్న్ చేసి మన హోమ్ కంట్రీకి పంపిస్తే దాన్ని రెమిటెన్స్ రిసీవింగ్ కంట్రీస్ అని అంటారు. ఎక్కడి నుండి వస్తాయో దాన్ని రెమిటెన్స్ సెండింగ్ కంట్రీ అని అంటారు. రెమిటెన్స్ రిసీవింగ్ కంట్రీస్లో టాప్ మోస్ట్ ప్లేస్ ఇండియాది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా రిసీవ్స్ ద హైయెస్ట్ రెమిటెన్సెస్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే మన వాళ్ళు బయట ఉండి పంపించే అమౌంట్ అదర్ కంట్రీస్కి కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేది ఏంటి అంటే అకార్డింగ్ టు ద 1 family at a time స్టడీ ఆఫ్ ద UN
IFAD, which country is the topmost remittance receiving country in the world అని అడిగితే ఇట్ ఈస్ ఇండియా. ఇండియా గెట్స్ ద హైయెస్ట్, ఎందుకంటే మన వాళ్ళు ఫస్ట్ గల్ఫ్ నుండి చాలా మనీ వస్తాయి మనకి, మన వాళ్ళు అక్కడ ఉండి పంపిస్తారు, తర్వాత యుఎస్, ఇలా చాలా కంట్రీస్ నుండి వస్తాయి. అది టాప్ మోస్ట్ ఇండియా, చైనా, తర్వాత ఫిలిప్పైన్స్ అండ్ పాకిస్తాన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే రెమిటెన్స్ సెండింగ్ కంట్రీస్ ఏవి? యుఎస్ నుండి ఎక్కువ వస్తాయి, తర్వాత సౌదీ అరేబియా అండ్ రష్యా. టాప్ మోస్ట్ రెమిటెన్స్ సెండింగ్ కంట్రీస్ అంటే ఈ కంట్రీస్లో ఉండి వాళ్ళు సంపాదించి వాళ్ళ హోమ్ కంట్రీస్కి పంపిస్తారని అర్థం. ఫస్ట్ యుఎస్ఏ, తర్వాత సౌదీ అరేబియా, తర్వాత రష్యా. కానీ దీని మీద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్డౌటెడ్లీ విల్ బీ ఆన్ ఇండియా. విచ్ country is the top remittance receiving country in the world according to the one family at a time study conducted by UNIFAD అని అడిగితే ఇండియా షుడ్ బి ది ఆన్సర్. ఇది వన్ ఫ్యామిలీ ఎట్ ఎ టైమ్ స్టడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.